రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిఎంఎండ్హెచ్ఓ, డిఈఓ, ఐసిడిఎస్ పీడీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా సచివాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అమలుపైన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాన్ని డిఈఓ, ఐసిడిఎస్ పీడీల సమన్వయంతో డిఎంఎండ్హెచ్ఓ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎంఈఓలు, సిడిపిఓలు, మెడికల్ అధికారుల ద్వారా 0 నుండి 6, 7 నుండి 18 మధ్య గల వయస్సు పిల్లలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాన్ని 0 నుండి 6 సంవత్సరాల మధ్య సంబంధించిన ఐసిడిఎస్ పీడీ, 7 నుంచి 18 సంవత్సరాల మధ్య గల వయసు పిల్లలకు సంబంధించి డిఈఓ బాధ్యత తీసుకోవాలన్నారు. చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్లో భాగంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు వైద్య సేవల కోసం డిఎంఎండ్హెచ్ఓకు సిఫార్సు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2420 అంగన్వాడీ కేంద్రాల్లో 54,293 మంది పిల్లలు, 2,470 స్కూళ్లలో 148,483 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ హనుమంతరావు, జడ్పీసీఓ రవికుమార్, ఐసిడిఎస్ పీడీ హైమావతి, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డిసిహెచ్ఎస్ఎన్ ప్రభావతి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ అధికారులు రబ్బానీ భాషా రాజ్యలక్ష్మి మూర్తిలు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓలు పాల్గొన్నారు.